మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉన్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండటానికి నేను రియల్ హీరో ప్రభాస్ని కాదు డార్లింగ్, రియల్ లైఫ్ హీరో ప్రభాస్. మహేష్ బాబులా అందంగా ఉన్నారు. రాణాలా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. టోటల్ గా చెప్పాలంటే 6 అడుగుల అందకాడు నా కోసం రెక్కల గుర్రంపై వచ్చినట్టుగా ఉంది. నేను మగధీర సినిమాలో కాలభైరన్ కాదు డియర్, ప్రభాస్ని. నిండా 25 ఏళ్ళు కూడా నిండని కత్తి లాంటి కుర్రాన్ని, చాకు లాంటి చిన్నవాడిని. మీరు చూడడానికి చురకత్తిలా ఉన్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. చూడాలి, నేను నీకు నచ్చితే, నా పర్ఫార్మెన్స్ నీకు ఓకే అయితే నెట్లో మెసేజ్ పంపు, ఓకేనా? అలాగే. నేను నా కళ్ళల రాకుమారుడి కోసం వెతుకుతున్నాను. ఆయన కనిపించాలి కదా, ట్రై చేస్తా. వస్తా. ఈ అందాల రాశి ఎవరో కానీ మతి పోగొట్టేలాగుంది. ఇలాంటి ముద్దుగుమ్మ నా పక్కనుంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే గొప్పవాళ్ళ ఫీల్ అవుతాడు ఈ ప్రభాస్. ఓ కృష్ణ, ప్రభాస్, ప్రభాస్, నీకోసమే వచ్చాను. అవును, కళ కాదు డియర్, నా ప్రియమైన ప్రియురాలికి స్వాగతం చెప్పే తీయని కళ. ఈ కళలో ఒక సాంగ్ పాడితే ఆడియన్స్ తృప్తిగా ఉంటుంది, నాకు ఆనందంగా ఉంటుంది. ఏమంటావు? నేనేమంటాను, మీ ఇష్టం. ఓకే. ప్రేమనే వరించిరా, మనిషి కన్న ముందర మనసు చేసి తొందర, కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడినురా, కలలలోని కదికి తార చిలుకుతోంది కాంతి ధార. ప్రియా వసుంధర, ఓ ప్రియ మనోహర, విరిసిన కన్నులే నీటుతున్నవి, అరమరికలు వడ్డని చాటుతున్నవి, తెరమరుగులు ఇప్పుడే తొలగుతున్నవి, మన మనసుకి రెక్కలే తొడుగుతున్నవి, నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా, నీ వెలుగు తగిలి లోకమే మారి వేళ, నీ చిలిపి కన్నుల గూటిలో నేనే ఉండేలా, నా బ్రతుకు జతగా చేయగా వచ్చా గోపాల, కౌగిళ్ళ సంఖ్యలు వేయనా, నిన్ను శృంగార ఖైదీగా చేయనా, ఈ శిక్ష చాలంటూ చాలనా, ఒప్పుకుంటాను ఈ తిథి దండన, పలకది అసలు దారి తెలిసి నడిచే కుమార్. ఓ ప్రియ మనోహర, ప్రేమనే వరించిరా,
ఎప్పుడెప్పుడని ఆత్మనే అడుగుతున్నది, అప్పుడిప్పుడని వాయిదా వేయనన్నది. నా దొరుకుతున్నది నాలో సింగారం, ఇక తరిగి కరుగుతున్నది నాలో దూరం. ఈ కలికి కులుకు కదలికే కన్యాకుమారం, నా ఉడుకు దుడుకు గుండెలో మోగే అలారం. కృష్ణయ్య పేరున్న రాముడే సిగ్గుగిలకు పెట్టాడు వీరుడే, కాలాలు కనిపెట్టి కాముడే తన కనికట్టు చూపాడు ధీరుడే. ముంచుతున్న మంచు కరిగి పొద్దు పొడుపు వెలుగు తాకి. ఓ ప్రియ వసుంధరా, ప్రేమనే వరించిరా. ఓ ప్రియ మనోహర, స్వాగతం స్వయంవర. మనిషి కన్న ముందర మనసు చేసే తొందర, కనుల గడప దాటుతూ స్వప్నమెదుట పడెనురా. కలలలోని కలికి తార చిలుకుతోంది కాంతిధార. ప్రియ వసుంధరా, స్వాగతం స్వయంవర. హాయ్ బేబీ, కాలేజీ కొత్తలో ఉన్నావు, ఏ ఊరు పాప మంది? నాది పాలకొల్లు అనుకున్నావా? కాదు, మాది రాయలసీమ. మాటలు జాగ్రత్తగా రాని. నీది రాయలసీమ అయితే నాది కోనసీమ. చూస్తావా కోస్తా పౌరం? నీలాంటి శ్రీకాకుళం కుర్రాళ్ళని చాలా మందిని చూశాను. నాతో పెట్టుకోకు, గొడ్డు కారం తినిపిస్తా. నువ్వు తినిపించేదంటే గొడ్డి కారం, నేను తినిపిస్తా నీ చేత పొడి కారం. ఏయ్, పళ్ళు రాళ్ళ కొడతాను. పొళ్ళు రాళ్ళు కొట్టుకోవటం, చెప్పులతో కొట్టి తీసుకోవటం, ఇవన్నీ 13 ఏళ్ళ వయసులో అయిపోయినాయి నా అనుష్క. నిచ్చి, నీకు పళ్ళు రాళ్ళు కొడతానన్నా సిగ్గులేదా? నా పేరు అనుష్క కాదు, శృతి. అబ్బా శృతి, ఎంత అందమైన పేరు పెట్టాడా నీకు మీ అయ్యా. ఇంత అందంగా ఉంటే నేను ఎట్ట వదులుతానే? నేనే కాదు, లైఫ్ కూడా ఎవరు నిన్ను వదలరు. ఏ మిస్టర్, అసలు ఏమిటి నీ సోది? నన్ను కాలేజీకి వెళ్ళనివ్వు. ఎక్కడికి వచ్చా అమ్మాయిలు? పాఠాలు వినరు, ఈ పండుగలు మాటలు వింటారు. ఓహో, తమరి పేరు పండు అన్నమాట. ఎవడైతే నాకేంటి, నన్ను వెళ్ళనివ్వు. నా పేరు నీకు నచ్చలేదా సుతే? పండుగ నేనే. ఆ, దానికి ఇలా గుండెలు గుద్దుకొని మరీ చెప్పాలా? ఈడియట్. ఇంగ్లీష్లో తిట్టావు కాదే, తెలుగులో తిట్టవే. ఎదవాని 1000 ఏళ్ళ ధనంతో వర్ధిల్లుతాను. ఏంటి వెదవా అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లమా? ఆహా, ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పావు మహానుభావా. అబ్బా, ఎంత ఫిలాసఫీ నచ్చింది. నా ఫిలాసఫీ నీకు నచ్చిందా డార్లింగ్? ఇంకెందుకు ఆలస్యం, అయితే మన కిస్సుల ప్రోగ్రాం మొదలు పెడదాం పద. కిస్సుల ప్రోగ్రామా? ఇదేదో కొత్తగా ఉందే. కొంపదీసి ఈ టీవీలో కానీ మా టీవీలో కానీ వస్తుందా ఏంటి? ఇవి టీవీలో వచ్చే ప్రోగ్రాలు కాదు, ఈ పండుగ క్రియేట్ చేసే కిస్సుల ప్రోగ్రాము. ఓహో, అర్థమైంది. అంటే తమరికి ఇప్పుడు నేను ముద్దు పెట్టాలా? అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావు సుతే. నీలాంటి స్త్రీడున్న అమ్మాయి అంటే నాకు పిచ్చ మోజే. నీలాంటి శాడిస్ట్ అంటే నాకు పరమ డోకు. ఏ సుతే, ఈ పండుగ అంటే డోక్ కాదే, బాకు. నన్ను తప్పుకోవడం చాలా కష్టమా. మర్యాదగా నన్ను లేదంటే మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు, లేదా
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే అడివైపును చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నేను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చెయ్యంటే జిందగీ మొత్తం నరకమే నీడు బీడైపోను చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే నాట్లు తట్టుకోవడం చాలా కష్టం మర్యాదగా నాకు నన్ను లేదంటే నీకు ఎక్కడ సెకండ్ షో చూపెడతాను నేను చూపిస్తారా నీకు 70mm DTS ని మూతి మీద గుద్దానంటే నొప్పి రెండు పళ్ళు రాలిపోతాయి కౌంట్రాలు ఎవడ్రా నువ్వు ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు మర్యాదగా వెళ్ళు పిడుగులు పడేటప్పుడు ఉరుములురా మెరుపులు మాత్రమే ఉంటాయి ఇలాంటి కరెంట్ తీగలు కట్ చేస్తే మెరుపు తీగలరా నేను మెరుపు తెగో కరెంట్ తెగో నాకు అనవసరం మర్యాదగా వెళ్ళు నేను వెళ్ళడానికి రాలేదురా నీ ఒళ్ళు హోనం చేసి
నీ చేత అమ్మాయికి సారి చెప్పించడానికే వచ్చా. ఏ మిస్టర్, నేనెవరో తెలుసా? పండుగ నేనే. నాతో పెట్టుకుంటే తలక పగిలిపోతే రంగు పడాల్సిందే. నువ్వు పండుగాడు అయితే నాకేంటి, గుండుగాడు అయితే నాకేంట్రా? నేనెవరో తెలుసా? కృష్ణ, ప్రొఫెసర్ కృష్ణ మనోహర్. నీలాంటి బేవర్స్ కలిపి పెళ్లి తీసే బాలకృష్ణని, నీలాంటి లోకల్స్ చేతులు విచ్చే చిన్న కృష్ణని, నీలాంటి కన్నికి పిల్లలు కాళ్ళు విరిచా ముద్దు కృష్ణన్ రా. నువ్వు చిన్న కృష్ణవో ముద్దు కృష్ణవో, చివరికి బాలకృష్ణ అని నాకు అనవసరం. మర్యాద నాకు అడ్డు తప్పు. ఎలా నువ్వు వెళ్ళమనే కానీ వెళ్ళటానికి నేను ప్రొఫెసర్ని చేతులు వేసి క్లాసులో కూర్చోబెడతా. అమ్మాయిలు అందంగా కనిపిస్తే ప్రేమించమని వెంటబడతారా, ముఖ్యమని గొడవ చేస్తారా? అమ్మాయి నచ్చితే ప్రేమించు, తప్పు లేదు. హీరోలో బిహేవ్ చేయి, రౌడీలా కాదు. రే, ఈ ట్రాఫ్ ఏంట్రా, ఈ గడ్డం ఏంట్రా, మెడ మీద చాటు, చెవికి పోగు, అసలు చూస్తూనే రౌడీ ఉండవురా. ఏమని ప్రేమిస్తుందిరా? మారాలి, మగాడి మైండ్ సెట్ మారాలి. చూసిన ప్రతి అమ్మాయిని సెక్సీగా ఊహించుకోవడం, కనిపించిన ప్రతి ఆడదాన్ని చులకనగా మాట్లాడటం మానుకోవాలి. మనకు అక్క చెల్లెలు ఉన్నారా సంగతే మర్చిపోతున్నారా? వద్దు, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కృతిని చెడగొట్టొద్దు. ఏ ప్రొఫెసర్, ఏంట్రా క్లాస్ పీగుతున్నావు? ఇదేమన్నా సొంత మరదలైనట్టు చెబుతున్నావు? తోటి ఆడపిల్లను కాపాడడానికి వరుసలే చూడనక్కర్లేదురా, హ్యూమనిజం ఉంటే చాలు. వద్దు, నీలోటి అడ్రస్ని వెదలకు ఏం చేస్తుందిరా? అంటే అడ్రస్ నా వారిగాడు కాదురా ఈ పండుగాడు. జితేంద్ర, ఈ గేట్ బిజినెస్ మ్యాగ్నెట్ జితేంద్ర కొడుకునే. తప్పు చేస్తున్నావు జితేంద్ర కొడుకువా, లేక చీఫ్ మినిస్టర్ చుట్టాను అని చోట్ల. నా దృష్టిలో ఎప్పుడైనా ఒకటే, కొట్టడంలో కాంప్రమైజ్ అవును, మాటల్లో తడబాటు ఉండదు. అలా రాకముందే ఎవడైనా సరే నేను వచ్చాక మూసుకొని కూర్చోవాలా. హలో హలో, అరే నానే బుజ్జే, వీడెవడో పంపిస్తున్నాడ్రా, నన్ను కొడుతున్నాడు. మరి రౌడీ గాంగు నేను తీసుకొని మొత్తం రాండ్రా, నేను నా కొడుకు వేసేద్దాం. నేను ఇంటిని పాలు పిలు, చాలకపోతే ఊళ్ళో ఉన్న రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని పిలు. 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా, ఏ కృష్ణ మనోహర్ అతరాడు బెదరాడు రా. ఎవర్రా నువ్వు? మా పండుగని కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం నా ఇంటి పేరు, గుండె ధైర్యం నా అసలు పేరు. నేను మామూలుగా ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ, నేను ఎవరి దారికి అడ్డు రాను. ఆప్షన్ బి, నా దారికి అరవటిచ్చా బతకని మనం. ఏ ప్రొఫెసర్, వీడెవరో తెలుసా? నా తమ్ముడు పండుగాడు. వీడిని తమ్ముడని తెలియక ముందే కొట్టాను రా, తెలిసిన తర్వాత కొట్టకపోతే మీరు ఫీల్ అయ్యేలా ఉన్నారా? చూస్తారా ఈ పంజాబ్ పౌరేటో? ఏంట్రా నువ్వు చూపించేది? జితేంద్ర తెలుసా? జితేంద్ర ఈ విశాఖపట్నం మొత్తాన్ని పోయిస్తాడు. జితేంద్ర కొడుకులు మమ్మల్ని కాదన్న వాడు ఈ ప్రపంచాన్ని చూడలేడు. మా మాట వినవాడు సుఖంగా బతకలేడు. మమ్మల్ని ఎదిరించిన వాడికి అవుట్ బ్రతికే. అయినా ఆడదాన్ని ముద్దడిగితే తప్పేంట్రా? పబ్లిక్ గా రేప్ చేస్తేనే దిక్కు లేదు. ఆఫ్టర్ ఆల్ కిస్ అడిగితేనే చెత్త కొట్టావంట. అన్నయ్య, వీడితో మాట్లాడి అన్నయ్య ఏసండి నా కొడుకునే. నేను మాట్లాడేటప్పుడు మీ కళ్ళు నా వైపే చూడాలి, మీ చెవులు నా మాట్లాడి వినాలి.
చెప్పినా కుదరదని నోరు సరినా మాట్లాడటానికి నెక్స్ట్ టైం మాట్లాడటానికి మీ నోట్లో నాలుకలు ఉండవు, కత్తులు పట్టుకోవడానికి చేతులు ఉండవు, నరికేస్తా. రే కృష్ణ, నువ్వు పెద్ద బాలకృష్ణ అనుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కృష్ణ మనోహర్. నేను పాఠాలు చెప్పేది 10 మంది ప్రయోజకులు అవ్వాలనేరా, కాదు. పాఠాలు వినను, పాన్ పరాగులు తింటాను, క్లాస్లో పేకాడతాను, డ్రగ్స్ అలవాటు చేసి తోటి ఫ్రెండ్స్ చెడగొడతా మాత్రం గౌరుకోను. రే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, నేను ప్రొఫెసర్ అన్న విషయం పక్కన పెడితే ఈ అబ్బాయి మిమ్మల్ని మించిన రౌడీరా. ఒక్కొక్కడు కోసుకుని పోతున్నా కొడకల్లారా. ఏంట్రా రాణిరా రండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. ఆ పండుగాడే కాదు, వాడి బాబనే సరే నన్ను తప్పించుకోలేడు. ఇంతకు మీరు ఇక్కడ ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? ఇంకా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో తెలియక ఆలోచిస్తున్నానండి. మాది కర్నూలు, మా నాన్నగారు కొండారెడ్డి. విశాఖపట్నం సిటీ కాలేజీలో చదువుకుందామని వచ్చాను. ఈ సిటీలో ఈ కాలేజే కాదు, ఏ కాలేజీలోనే జాయిన్ అవ్వు. నీకు ఈ కృష్ణ ఉన్నాడు. సార్, మీరు ఇంతకీ ఏ సబ్జెక్ట్ చెప్తారు? హిస్టరీ డిపార్ట్మెంట్ అంటే చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి. అదే నా పాలసీ. సార్, మీరేమీ అనుకోకపోతే ఈ సిటీలో నాకెవరూ తెలీదు. మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉండనిస్తారా? నేను ఫుల్ బ్యాచులర్ని. మా ఇంట్లో మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. పర్వాలేదు సార్, నేను వేరే రూమ్ చూసుకునే వరకు మీ ఇంట్లో ఉంటాను. ఏదో రూమ్ షిఫ్ట్ అయ్యే వరకు అయితే ఓకే. క్లాసు టైం అవుతుంది, వెళ్దాం పద. అలాగే సార్. లక్కీ ఛాన్స్ కొట్టేసావే శృతి. ఓరి నా మొగుడా, నేను వచ్చిందే నీ కోసం, ఇక నిన్నెలా వదులుతాను? నీ ఇంట్లో చోటు సంపాదించాను, ఏదో ఒకరోజు నీ గుండెల్లో కూడా చోటు సంపాదిస్తాను కదా. అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండ. జనక చలో జనక ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, కుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, కుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. నువ్వేమో దండ, నేనేమో రజనికంద, నిన్ను నన్ను ఆపేది పొందా. జనక
దించకే కుక్క పెట్టి హుక్క పోత పెంచకే నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా బాబోయ్ భయమేస్తుంది ఉండొద్దు ఒంటరిగా దగ్గరకొచ్చేయి బాబోయ్ సిగ్గేస్తుంది కాసేపే వంటకిలే కళ్ళే పూసేయి ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకని ఎంతకని ఉంటదిలే వయసుంటలే దించుకొని అవునా 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 పద ఈ రోజే తీర్చేద్దాం వయస్సులు కరకరా అమ్మకుటి అందమంత వంపకే అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి కంటి చూపు దించకే కుక్క పెట్టి హుక్క పోత పెంచకే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా జనక జనక శివారెడ్డి నీ చెల్లెలకు పెళ్లి చేయాలిరా మంచి కుర్రాడుంటే చూడురా మన ఇంటి అల్లుడి చేసుకుందాం నాయనా అది ఇంకా చిన్నపిల్ల నాయన దానికి పెళ్ళి ఏమిటి? పిచ్చి సన్యాసి నేను మీ అమ్మని 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాను 16 సంవత్సరాలకే దానిని తల్లిని చేసినానురా రోజులు బాగలేవురా అది సిటీకి పోయి అక్కడ లవ్ గివ్ అని ఎవడైనా ప్రేమించింది అనుకో మనం తలెత్తుకొని తిరగలేమురా నాయనా జితేంద్ర మన శృతిని తన కోడలు చేసుకోవాలని ఆశపడుతుండు నాయన. మనతో వియ్యమందుకునే కెపాసిటీ వాడికి ఎక్కడిదిరా మన కాంపౌండ్ వాళ్ళు ఖరీదు చెయ్యదురా వాడి కొంప నాయన వాడు బాగా సంపాదించాడు నాయన. వాడి బావ లక్ష్మీ నరసింహ చనిపోయాక ఆ సంపత్తిని జనంలోకి తీసుకెళ్లి బాగా ఎదిగిపోయాడు నాయన. ఇప్పుడు ఈ కోనసీమలో నెంబర్ 1 రేసులో ఉన్నాడు. శివారెడ్డి నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? అలాగా చేద్దాం నీకు ఇష్టమైతే కానీ ప్రతిపక్ష నాయకుడు బాసిరెడ్డి మన మీద కక్షతో ఉన్నాడు. వాడి మూమెంట్స్ ఎప్పటికప్పుడే నాకు తెలియాలి. ఎలక్షన్ లో డిపాజిట్లు దక్కని ఆ బాచిరెడ్డి మన వల్ల ఏం చేస్తాడు నాయన? వాడిని ఎక్కడ తొక్కాలో బాగా తెలుసు. వాడి కూతురు చెన్నైలో మోడలింగ్ చేస్తుంది. వాడిని కిడ్నాప్ చేసి రేప్ చేస్తానంటే వాడే మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. నాయన ఈ రాత్రికి నాకు శ్రేయతో ఆడుకోవాలంది నాయన. శ్రేయ శ్రేయతో కాకపోతే దాని అమ్మమ్మతో ఆడుకోరా. నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఏ శ్రేయ శ్రేయ ఒక్కదానివే వచ్చేవేంటి? నీ చెల్లెలేమైంది? లోపల బిజీగా ఉందా? జిమ్కి వెళ్ళక చాలా రోజులైంది. నరాలు పట్టేశా. నిన్ను తగిలితే కానీ అడ్డుకో. రావే.
కోసమే పెరిగింది నీ కోసమే ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్మడుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే కోవిలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది సంతకు వెళ్ళామంటే ఆ బేరముది నువ్వు మంతరమేశావంటే నేనేం చెప్పేది చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అక్క పేరు పార చూస్తే సిగ్గెట్ట ఆగేది కూర కలిపేస్తుంటే కంచంలో వచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది ఈ తిప్పలు తప్పాలంటే తప్పిట మోగాలోయ్ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల మొగుడుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే వెన్నెల్లో నేనుంటే నా వెన్ను మీద వాలి ఎన్నో ఇమ్మట్టుంటే నేనేమిచ్చేది చీకట్లో నేనుంటే నా చుట్టూ నువ్వే చేరి చొక్కాలాడిస్తుంటే నేనేం చేసేది తానవాడిస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు కనిపిస్తుంటే నేనింకేమయ్యేది ఆవరిస్తూ ఉంటే పగరొట్టైను వచ్చి వేడి పొగ పెడుతుంటే నేనింకటిపోయేది ఈ బాధలు తక్కాలంటే బాజా మోగాలోయ్ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల మొగుడుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల మొగుడుతా శభాష్ శివారెడ్డి ఎక్కడ లైన్ అక్కడ క్లియర్ చేసే నీలాంటి కొడుకు దొరికినందుకు నాకు గర్వంగా ఉంది శివారెడ్డి.
కొడుకుని కన్నందుకు సిగ్గుపడాలిరా, గర్వపడటం కాదురా. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చావు. పెద్ద మొగాడిలా మా ముందు నిలబడినావు. కొండారెడ్డి, నీ కూతురిని నాకు కట్టబెట్టి చూడు. సంవత్సరం తిరిగేసరికి నిన్ను తాతయ్య చేస్తాను, వీడిని మావయ్య చేస్తాను. అప్పుడు 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 మీ డౌట్ క్లియర్ అవుతుంది. రేయ్, నా ఇంటికొచ్చి నా కూతురిని అడుగుతున్నావు. మా ముందు నిలబడటానికి భయపడే ఈ సీమలో గాడిలో నిలబడ్డావు కదరా. ఎవడ్రా నువ్వు? కల్తీసారా కసాయి నా కొడుకులకి కొండరెడ్డి సింహాన్ని మొత్తం మంది వ్యాపారం చేస్తూ అడ్డంగా తప్పి తిరిగే నా కొడుకులకి పప్పిలి సింహాన్ని బ్లాక్ మరి దొంగ నోట్ల ముద్రతో కలమని అవుతున్న నా కొడుకులకి లయన్ టోటల్ గా ఈ పల్లకి లెజెండ్ 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 పేరుతో నీడలా వెంటాడుతున్న సింహాన్ని నువ్వేనన్నమాట. నీలాంటి లెజెండలు ఎంతమంది వచ్చినా ఈ కొండారెడ్డి వెంట్రుక కూడా పీకలేరురా. మెడలో రుద్రాక్ష మాలలు వేసి చేతికి కడియం పెట్టి మీసం మెలేస్తే బెదిరిపోవటానికి నేను బెజవాడిలో పుట్టలేదురా, కర్నూలులో పుట్టా. నరుకుతానా కొడక. బ్లేడ్ తీయటం మీ వల్ల ఏమవుతుందిరా బ్లాస్టర్స్? మిమ్మల్ని తొక్కి పట్టినారు తీసే సత్తా నా దగ్గర ఉంది, చూస్తారా? రే, నువ్వు పెద్ద లీడర్ అనుకున్నావా లేక రోలర్ అనుకున్నావా? రే, మీరు లీడర్ను చూసుండొచ్చు, రోలర్ను చూసుండొచ్చు, లెజెండ్ లెజెండ్ చూసి ఉండర్రా. అది నేనే. నేను రాకముందే ఏదైనా ప్రతిపక్షమైన, యాక్షనిజమైన, రౌడీజమైన, రాజకీయమైన కాంప్రమైజ్ తప్పు చేస్తా ఎవరిని వదిలేదు లేదు. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవినీతి కేసులో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారా? రాష్ట్ర గవర్నర్లే రాసలీలలు నడుపుతున్నారా? అలాంటి వారినే ఏమి చేయలేకపోయారా మీరు? కొండారెడ్డి, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఇండియన్ పీనల్ కోడ్ లో ఎవరికైనా ఒకే శిక్ష. అలాగే ఈ లెజెండ్ కథలో తప్పు చేసిన వాడికి ఒకటే శిక్ష. ఎందుకు వచ్చావో చెప్పు. నీకేం కావాలి? మీ ప్రాణాలు కావాలి, కోట్లు ఖరీచేసే మీ బంగ్లాలు కావాలి, బ్లాక్ మనీతో మీ దగ్గర అమ్ముకుతున్న కరెన్సీ నోట్లు కావాలి. అవన్నీ తీసుకొని ఏం చేసుకుంటావురా? మీలాగా మినిస్ట్రీ పదవులు కొనుక్కొని అడ్డంగా ఎదిగేస్తాననుకున్నారా? లేదు, మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీతో పరిశ్రమలు పెట్టించి చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాను. మీ ఆస్తులు ధనవంతులు కట్టబెట్టి వచ్చిన సొమ్ముతో గుడిసెలేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాను. ఏంటి ప్లాన్ వేసేవరా లెజెండ్? అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఏ కాబోలు? అహోరాత్రులు మేము కష్టపడింది సంపాదించిందంతా పేద ప్రజలకు పంచి పెడతావా? పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తావా? అదేమైనా నీ బాబుగాడు సొత్తు అనుకుంటున్నావంటరా? అవునరా, మీరు అనుభవించే ఆస్తి
మీరు దోచుకున్న సంపద అంతా నా అబ్బ సత్యారా సుమారు 15 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహ అనే ధర్మాత్ముడు చంపి వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు కదరా. మై గాడ్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ లక్ష్మీ నరసింహ నీ తండ్రా? ఆ లక్ష్మీ నరసింహ కన్న బిడ్డే ఈ లెజెండ్. జనం కోసం పోరాటం చేస్తున్న నా తండ్రి ఆశయాన్ని చంపేశారు కదురా. పచ్చని మా కుటుంబాన్ని బూడిద పాలు చేశారు. మిమ్మల్ని చంపి పోలవరం ప్రాజెక్టుకి ఎరగేసిన రోజే నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుతుంది. అయితే ఇప్పుడు మమ్మల్ని చంపుతావన్నమాట? మిమ్మల్ని అంత తేలిగ్గా చంపనరా. నా తల్లిని ఎంత కర్కశంగా చంపారు, నా తండ్రిని ఎంత దారుణంగా హతమార్చారు, అంతకంటే ఘోరాతి ఘోరంగా చంపుతానురా మిమ్మల్ని. అంతవరకు మిమ్మల్ని మీ రాజకీయ భవిష్యత్తుని అడుగడుగున దెబ్బ కొడుతూనే ఉంటా. సావడానికి మంచి ముహూర్తం చూసుకోండి, వస్తా. డాడీ, నాకు శృతి కావాలి డాడీ. అందరి ముందు కాలేజీలో నన్ను అవమానించిన ఆ ప్రొఫెసర్ గారు తల కావాలి డాడీ. ప్రొఫెసర్ పేరేమిటన్నావు? కృష్ణ మనోహర్. నానే, వాడి పూర్తి బయోడేటా తెలుసుకో. త్వరలో వాడికి స్పాట్ పెట్టేద్దాం. డాడీ, వాడు మనకు లొంగే రకం కాదు. వాడు కొట్టిన దెబ్బలకి మన వాళ్ళు కోమాలోకి పోయారు. ఎర్రికి నా కొడక, శత్రువుని నా ముందే పొగుడుతావా? ఈ జితేంద్ర కడుపున పెళ్లి పుట్టిందేమిటిరా? నా అడుగులు తప్పుడు వింటే విశాఖపట్నంలో సునామీ లెగుస్తుంది. నా మాట వింటే తీర ప్రాంతంలో తుఫాను చెలరేగుతుంది. అలాంటిది ఈ జితేంద్ర కడుపున జంకలై పుట్టారేమిటిరా కొడకలారా? డాడీ, ఈ సిటీలో తమ్ముడిని కొట్టిన ఆ ప్రొఫెసర్ గారిని పైకి పంపించే ప్లాన్ చెప్పండి, అక్షరాల అమలు చేస్తాం. బుజ్జిగా, నీ వయసులో హోమ్ మినిస్టర్కి ముచ్చమట్లు పుట్టించాను. ఈ సిటీని నా కలుచూపులతో కబ్జా చేశాను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక నామకుడి చేతిలో ఈ జితేంద్ర కొడుకులు చావు దెబ్బలు తిన్నారంటే ఆడది కూడా లెక్క చేయదురా. వెళ్ళండి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. తెల్లారేసరికి వాడి మరణ వార్త TV9 స్పాట్ న్యూస్లో రావాలి. వెళ్ళండి. ఓకే డాడీ. ఎవడో ఊరు పేరు తెలియని బచ్చాగాడు
ప్రేమికుల్ని కొట్టాడంటే ఈ జితేంద్ర తట్టుకోలేడురా. ఈ తలనొప్పి తగ్గాలంటే అది ఒక త్రిషాకే తెలుసు. త్రిష కమాన్. గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి తిన్నానండి అందుకే నా మత్తు కళ్ళ నుంచి ఒక్కొక్క కళ్ళు తీసి పుల్పుడతారు తెప్పిస్తారండి నా మళ్ళీ డాన్స్ చూసి నోరాన గుట్టుకు వేసి ఫుల్ స్వింగ్లో నాతో ఊగిపోండి మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను మీ ఎనర్జీకి పోరు స్పీడ్ ఇస్తాను అందుకే నేను మీకోసం వచ్చాను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి నీ కోరే నషా వేరు దూసుకెళ్ళాలి నాలో జోరు మోసం మోగిస్తూ దానా పేరు అన్ని దిక్కుల్లో వచ్చేస్తాను సిక్కు సింగారాల ఓ అక్కి పుల్ల నేను నీ పడకింటి కాగితాలు వెలిగిస్తాను పుట్టుకతో నేను నిప్పుతో పుట్టాను అడిగాడు సూర్యుడికే అర్పిస్తాను నిన్ను నాకివ్వమన్నాను ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం స్వింగ్ జరా హలో మై డియర్ జితేంద్ర, గుండె మండుతుందా? తెగ తాగేస్తున్నావు. ఎవడో నువ్వు? జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ వా?
పని కట్టుకొని వచ్చి మరి పరామర్శిస్తున్నావు? పని లేని వాడికి పని పెట్టటం, పని ఉన్నట్టు చేయటం, చేత కాని వాడికి అర్థమయ్యేలా చెప్పటం అంటే ఇట్స్ మై డ్యూటీ. గుడ్. చొరకత్తిలా ఉన్నావు. నీలాంటి చాకు లాంటి కుర్రవాడిని చూసి చాలా రోజులైంది. ఎందుకు వచ్చావో చెప్పు. అప్పుడే ఏమర్థమైంది నా గొప్పతనం ఏమిటో. ముందు ముందు నీకే తెలుస్తుందిరా. అంతటి కలేజా ఉందా? కండలు తిరిగిన ఖైదీల కలేజాల్ని కేజీల్లో కమ్మిన వాడిని, గుండెలు తిరిగిన గుండెలు గుడుంబాలో కలుపుకుని తాగిన వాడిని. నువ్వెంతరా? ఇప్పటికైనా అర్థమైందో నేనేమిటో, నా పవర్ ఏమిటో? 4 మాటలు చెప్తే మోసపోవడానికి నేను మామూలు కాదురా. మహాచిత్తుల మారినే కాయ పగలకుండా నీళ్లు తాగగల జగత్ కిలాడిని జితేంద్రని. మిస్టర్ జితేంద్ర, నువ్వు పెద్ద మాయల మరాఠివని ఈ రంగుల ప్రపంచంలో ఇంద్రజాలం చూపిస్తున్నా మహేంద్రుడు అని నాకు తెలుసు. అందుకే నీ దగ్గరకు నేను వచ్చాను. వెరీ గుడ్. లేకుండా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చావన్నమాట. అది ఏమిటో చెప్పు. నీ గతాన్ని గుర్తు చేసి నీ గుండెల్లో బుల్లెట్ దించాలని వచ్చాను. నా గుండెల్లో బుల్లెట్ దింపే సీరో నీకెక్కడుందిరా పిచ్చిరా కుంక. నేను పిచ్చివాడిని కాదు జితేంద్ర. పిచ్చి వాళ్ళకి రచ్చలు చెత్తారు పిడిగినే. నేను చెప్పేది వింటే నీకే పిచ్చెక్కిపోతుంది. ఏమిటో నీ దగ్గర ఉన్న అంత మాత్రమైన రహస్యం? నువ్వు చీమలు పుట్టలా పెంచుకున్నా నీ పాపాలు పుట్ట పెద్ద పాములు పుట్టలా మారింది. దాని తిరగతుని దాని విష కూరలు పీకి నీ చేత నాట్యం చేయించాలని వచ్చాను. నువ్వు నా దగ్గర ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నావంటే నీ దగ్గర ఏదో నాకు కావాల్సిన మేటర్ ఉందన్నమాట. అదేమిటో చెప్పు. సుమారు 15 సంవత్సరాల క్రితం ఆ కొండారెడ్డితో చేతులు కలిపి నువ్వు హత్య చేయించిన లక్ష్మీ నరసింహ గుర్తున్నాడా? గుర్తు లేకపోవడం ఏమిటిరా? వాడు స్వయాన నా బావ. సొంత బావనే హత్య చేయించావంటే నువ్వు ఎంత కరడు కట్టిన గుండావో నేను అర్థం చేసుకోగలను. నేను చేసే పనికి అడ్డొస్తే బ్లడ్ రిలేషన్ చూడను. ఓన్లీ వాటాలు బేటాలు చూస్తా. నేను ఎదగాలి అంటే లక్ష్మీ నరసింహ తొక్కాలి. అందుకే వాటికి ఏకంగా పాతాళానికి తొక్కాను. ఆ పాతాళ పాపం పండి పగలబడి నవ్వే రోజు అది దగ్గరలోనే ఉంది. గుర్తుంచుకో జితేంద్ర. ఊరు పేరు చెప్పకుండా నా స్టోరీ మొత్తం స్టోర్ చేసావు. నీ పూర్తి వివరాలు తెలియందే నిన్ను ఇక్కడ నుంచి కదలనివ్వను. నా పేరు ప్రభాస్. నీలాంటి పబ్లిక్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోలే సలహాలు చెప్పి సొమ్ము చేసుకుని తెలివైన వాడిని. నువ్వు సలహాలు చెప్పే సుందరాంగుడు అనగానే నమ్మటానికి నేను ఆలు చదివి ఆకు రౌడీని కాదురా. రౌడీలో బండి వరకు వెళ్ళినా బ్లాక్ బాస్టర్నే జితేంద్రనే. నువ్వు బ్లాక్ బాస్టర్ అని గ్యాంగ్స్టర్ అని నాకు ముందే తెలుసు. అందుకే నీ పెండు తీయాలని నేను వచ్చాను. ఈ జితేంద్ర నమ్మిన వాడికి ప్రాణం ఇస్తాడు, నమ్మద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. మిస్టర్ జితేంద్ర, లెజెండ్ అన్న సింహకిషోరం నీకు శత్రువు అని తెలుసు. పైగా వాడు నీ అల్లుడని కూడా తెలుసు. మనిద్దరం ఏకమైతే ఆ లెజెండ్ గానే ఏకంగా ఏమో ధర్మరాజు దగ్గర పంపవచ్చు. ఏమంటావు? శభాష్, నచ్చవురా ప్రభాస్.
నీలాగా నీట్గా నిర్ణయాలు తీసుకునేవాడంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆనంద సమయంలో నా వలపుల మిఠారి త్రిషాతో పండగ చేసుకో. రే జితేంద్ర, నేను మంచిగా చెప్తే నువ్వు నమ్మావు, కానీ నిన్ను అంతం చేయటానికే నేను ఈ వైజాగ్ వచ్చాను రా. నిన్ను స్టేషన్కి అప్పచెప్పకుండా నేను ఇక్కడి నుంచి పోను. దట్ ఈస్ పోలీస్ ప్రభాస్. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. నా చిమచిమలన్నీ తీర్చారో బాలయ్యో, కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం. నా సరిగమలు చల్లార్చారో బావయ్యో, పత్తిలాంటి నా సోకు గులాం గులాం. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. కాస్త అందంగా కనిపిస్తే ఆగలేను అంటుంది నందమూరి నైజం. అబ్బాయి గారు కాస్త ఆత్రంగా అనిపిస్తే ఒప్పులేను అంటుంది నాలోని పచ్చి నిజం. నువ్వు పూల కోక కడితే నే చిలిపి చోట ముడితే నా తిక్క చేష్టలన్నీ తాడి చెట్టెక్కిస్తే. నా వడికొచ్చి వ్యధ తీర్చుకో బాలయ్య, కోరమీస సింహానికి సలాం సలాం. నా వడికొచ్చి కథ నేర్చుకో ఓరయ్య, పాలుగారు బుగ్గలకు గులాం గులాం. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. వచ్చి వచ్చి కోగిట్లో వచ్చేసి, వచ్చి వాటల్లో వాటేసుకో. చెప్పి చెప్పి చీకట్లో చెప్పేసి, చెప్పి ఆ గుట్టు విప్పేసుకో. అలా ముద్దర్లే గుద్దేస్తే 7 జన్మలుంటుంది పేరు గుర్తు కొంచెం. మా గుండె మావి తోట, ఆ తోట పక్క కోట, ఆ కోట నీళ్ళు కొంటే రాజు కవ్వేస్తుంటే. నా సరిగమలు
మార్చవే గోపెమ్ము రే పల్లె రాధ కౌట గులాం గులాం ఘుమ ఘుమల ఈడు చూడరా బాలయ్య నిన్ను గన్న మా మామకు సలాం సలాం నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా నా చిమ చిమలన్నీ తీర్చరా బాలయ్య కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం సా సరిగమలు చల్లార్చరా బావయ్య పత్తిలాంటి నా సోకు గులాం గులాం సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. కాఫీ టీలు నాకు నచ్చవు. తాగితేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. ఈ కాఫీ టీలు మన బాడీకి పడవు. నేను పాలు మాత్రమే తాగుతా. ఉదయాన్నే కాఫీ తాగితే బాడీకి చాలా హుషారుగా ఉంటుంది సార్. అయితే ఓకే, నీ కోసం ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఎలా ఉంది? దశలా ఉంది. రంగు రుచి చిక్కదనం అన్నీ కలిపి ప్రేమతో ఇచ్చిన అమృతంలా ఉంది. ఈ రోజు నుంచి మీరు టైం టేబుల్ మార్చాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ పూర్తి చేయాలి. ఓకేనా? అప్పుడే మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. శృతి, నీకెందుకంత శ్రమ? నా గురించి నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి హాస్టల్ ఫుడ్డే, ఇంటి భోజనం నాకు అలవాట్లేదు. ఇంట్లో వండి పెట్టే వాళ్ళు లేక మీకు అలా అలవాటైపోయింది. ఇక నుంచి నేనున్నాను కదా, నేను వండి పెడతాను. ఇలా ఎన్ని రోజులు వండి పెడతావు? మహా అయితే నువ్వు ఉన్న 4 రోజులేగా. లేదండి, మీరు కోరుకుంటే జీవితాంతం వండి పెడతాను. శృతి, నువ్వు స్టూడెంట్వి, నేను ప్రొఫెసర్ని. మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అది మాత్రమే. స్టూడెంట్ ప్రొఫెషన్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషనల్ కావాలి. శృతి, నువ్వు స్టూడెంట్వి, నీలో ఏదో ఆకర్షణ నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. కీప్ ఇట్ అప్. నేనేం చిన్నపిల్లని కాదు, ఎవరినైనా కట్టుకునే హక్కు నాకుంది. శృతి, నువ్వు టిఫిన్ చేసి కాలేజీకి రెడీ అవ్వు. నాకు క్లాస్కు టైం అవుతుంది. వెళ్దాం పద. నిన్ను ఎలా లైన్లోకి దింపాలో నాకు బాగా తెలుసు. ఇక చూడు, ఈ శృతి అంటే ఏమిటో నీకు చూపిస్తాను కదా. అందరూ నా వెంట పడుతుంటే నేనేమో నీ వెంట పడుతున్నాను. అబ్బా, ఎలాగైనా నీ చేత 3 ముళ్ళు వేయించుకుంటాను. ఏ శృతి, నిన్ను పెళ్లి చేసుకునేది నేనే, నీతో 7 అడుగులు నడిచేది నేనే. కృష్ణ, నన్ను నీ అర్ధాంగిగా స్వీకరిస్తావా? పిచ్చి పిల్ల, నిన్ను చూసిన తొలిచూపులోనే నీ ప్రేమకు ఆకర్షితుడయ్యాను. ఐ లవ్ యూ శృతి. వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా
శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా కస్సుమన్న ఆవేశం పొంగు పట్టగా సొగస సోలితో మజ మజగా పొంగే పర్వాల మతే చెడంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని ఏకంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా చెవిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీ కౌగిలిలో సుఖిల్చని సుఖీ భవంగా హత్సంగా వెత్సంగా మల్లెపూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా